ఇక్కడ జారేది ఉంది. రోజు మనం వెళ్ళబోతున్నాము సోలంగ్ వ్యాలీకి, ఇంకా కొన్ని మంచి ప్రదేశాలకు వెళ్ళబోతున్నాము. సో మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది టైం. వాన చూడండి ఎలా పడుతుందో. అండ్ అలాగనే అవుట్ఫిట్ చూడండి. సో ఈ రోజు వచ్చేసి మనం ఫుల్ మంచులో ఉండబోతున్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు వెళ్తే ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు రామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రాత్రి -2-3 degrees వెళ్ళిపోయింది అనమాట. నేను 4-5 ఆ టైంలో లేచాను, చూస్తే -3 degrees ఉంది. సో నిజంగా టూ క్రేజీ అనమాట. నేను ఫస్ట్ టైం ఉన్నాను అంత డిగ్రీస్ లోపల. వాన పడ్డా ఏం పడ్డా ఆగేది లేదు. ఇది మా ఇంటికా నుంచి తెచ్చుకున్నాను రైన్ సూట్. చలి అయితే చల్లగా ఉంది. వెళ్దాం పదండి, డైరెక్ట్ మంచే. ఇంకా ఈ వీడియో మాత్రం ఫుల్ హ్యాపీయెస్ట్ వీడియో నాకు. వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ టైం వెళ్తున్నాను మంచి దగ్గరికి. సో ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. చూసుకుంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. చేతులు బండి నడుపుతున్నా కానీ చేతులు మాత్రం నాకు ఐస్ అయిపోతున్నాయి. కానీ ఈ వ్యాలీ కావచ్చు, ఇది కావచ్చు, సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ముందు మంచిది వస్తాయి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. చూసుకుంటే మనం ఇక్కడ డ్రెస్సెస్ తీసుకోవాలి. తీసుకున్నాను ఇది డ్రెస్. సో ఇది 250 ప్లస్ మనకి సాక్సెస్ ఒక 100 ప్లస్ గ్లౌజెస్ 100. సో ఎవరైనా పోయి తీసుకునేటప్పుడు అందరు ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో అది బెటర్. చూసుకుంటే మొత్తం తీసుకున్నాను. సో ఈ మొత్తం కలిపి నాకు 400 రూపాయలు పడ్డది. ఈ షాపు 107 వాళ్ళు తగ్గించారు నాకు. యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవంటే మంచోళ్ళు. సో రావచ్చు. సో నేను గ్లౌజెస్ ఇంకా మొత్తం తీసుకున్నాను. సో ఇంకెళ్ళటమే. బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. సో వెళ్దాం పదండి. ఇంకా మాత్రం చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. సార్ మీరు చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బాగుందో. సో ఇక్కడ ఇలా షాపులు అన్నీ ఉంటాయి. పైకి వచ్చేదండి డబ్బులు ఎక్కువ అవుతాయి. సో అందుకని యాస్ఫుల్ కిందే తీసుకోండి మీరు. సో ఎంత కింద తీసుకుంటే అంత తక్కువలో వచ్చేస్తాయి మనకి. పైకి వచ్చేలోపు ఇప్పుడు నాకు మొత్తం 250 పడ్డది, 350, 450, 500. సో అలా అయిపోతుంది అనమాట. పైకి వెళ్ళగానే ఇంక మంచి లొకేషన్స్ ఉంటాయి మనకి. సో అవన్నీ చూడొచ్చు. వీడియో నేను హెల్మెట్ కి పెట్టడం ఆపేసాను ఇక్కడ నుంచి, ఎందుకంటే ముందు పోలీసులు ఖచ్చితంగా ఉంటారు. ఐ నో దిస్ ఇస్ నాట్ గుడ్ టైం అనేసి. సో అది బాగుండదు చూసినా కూడా. సో అందుకని వచ్చేటప్పుడు ఎవరు లేకపోతే వచ్చేటప్పుడు నేను తీస్తాను. బట్ ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదంతా సోలంగ్ వ్యాలీ. సో ఇక్కడంతా ఫుడ్ ఉంటాయి అనమాట. మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ తీసుకోవచ్చు, లేదంటే మంచులో వెళ్ళే వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత యాక్స్ ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను. చలి మాత్రం ఫుల్ కొడుతుంది. వెళ్దాం పదండి ఇంకా ముందుకి. సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇదంతా సోలంగ్ వ్యాలీ అనమాట. సో సీజన్లో అయితే ఇక్కడ ఫుల్ మనకి మంచు ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ ప్లేస్. చూసుకుంటే మనకి ఫుల్ హిమాలయస్. సోలంగ్ వ్యాలీలో ఉన్నాము. తర్వాత రుతాన్ పాస్ వెళ్తాము. సో అక్కడ మంచు ఉంటుంది. సో ఇది మే మంత్ కాబట్టి సోలంగ్ వ్యాలీలో మంచు లేదు. అదే సీజన్లో మనం మంచున్న సీజన్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఫుల్ మంచు స్నోతో కూడి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైకి వెళ్ళటానికి కూడా రూటు. అలా కొండపైకి వెళ్ళేసి సరదాగా కూర్చొని కపుల్స్ రావచ్చు. సో ఇంకా ఫ్రెండ్స్ సో అందరూ వచ్చి చిల్ అవుట్ అవుతూ ఉంటారు. ఇంకా మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఆ రోప్ది వచ్చేసి వాడే 600 చెప్పాడు అనమాట, 300 meters. ఇంకా పారాగ్లైడింగ్ ఉంటుంది ఇక్కడ. సో అది వచ్చేసి 4000 రూపీస్. సో ఇలాగా మనం ఏదైనా యాక్టివిటీస్ కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. బట్ సో చూసుకుంటే ఇదంతా సోలంగ్ వ్యాలీనే మనకి. కాకపోతే ఇప్పుడు మంచు లేదు. మంచు ఉన్నప్పుడు చాలా 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 బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి కొండలు ఎలా కనపడుతున్నాయో. చాలా బాగుంది కదా. సో కొంచెంసేపు కూర్చున్నాను ఇక్కడ, ప్రశాంతంగా కూర్చున్నాను, వ్యూని ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మనం రుతాన్ పాస్కి అయినా
లేదంటే అటల్ టన్నల్, ప్రపంచంలోనే అతి పెద్ద టన్నల్ అనమాట అది. సో అదైనా చూసుకుందాం పదండి వెళ్ళి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను, కొండ మొత్తం ఎక్కేసి. ఇక్కడ మీరు చూస్తుంటే స్నో కావచ్చు, ఇక్కడ వాటర్ ఫాల్ కావచ్చు, చాలా 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 బాగున్నాయి. అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఇక్కడ అంత చల్లగా ఉంది. నేను ఇంకా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి అనమాట, అవి మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫోన్ పెట్టేస్తాను హెల్మెట్ కి. సో చూసుకుంటే వ్యూ నా కళ్ళ ముందు ఎలా ఉంది, గ్లౌజ్ లేకపోతే కుదరదు. చాలా 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 చల్లగా ఉంది అనమాట. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంటది. చూడండి, ఇంకా ఎప్పుడైనా ఆపినప్పుడు చూసుకుందాం. ఇలా పైకి వెళ్ళాలన్నమాట. నేను ఆల్రెడీ చాలా కొండ ఎక్కేసాను. ఆల్మోస్ట్ కొండ చూడండి ఎలా ఉందో, ఆల్మోస్ట్ కొండ ఎక్కేసాను నేను. ఇంకా ఉంది రూతన్ పాస్కి వెళ్తే. అక్కడ అడల్ టన్నల్ ఉంది. సో ఇది వ్యూ ఇక్కడ. ఇప్పుడే అటల్ టన్నల్ దాటాను. వ్యూ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడే అటల్ టన్నల్ దాటాను అనమాట. వ్యూ చూడండి నా వెనక ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 27 కిలోమీటర్స్ ఇటు సైడ్ కొండ ఎక్కితే మనకి వస్తుంది అనమాట ప్యూర్ మంచు. మంచులో మనం ఉండొచ్చు. సో ఇది అటల్ టన్నల్ దాటినమ్మంటే ఒక బ్రిడ్జ్ ఉంటది. ఓ బ్రిడ్జ్ కాడ మనకి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడే ఇక్కడ కెమెరాతో ఫోటోలు దిగా అనమాట. సో మొత్తం 37 ఫొటోస్ దిగా. నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా 300 ఇస్తాను, ఇవ్వండి. ఇంకా మీరు ఎలానో తీసారు కదా, ఫోన్లో ఎక్కియటమే ఓల్ని, డిలీట్ ఎందుకు చేస్తావు బ్రో అన్నాను. ఆలోచిస్తున్నాడు. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కెమెరాలో ఫోటోలు దిగండి, ఎందుకంటే ఇప్పుడో కదా మనం వచ్చేది. సో కెమెరాలో మంచిగా ఉంటుంది. నాది ఐఫోన్ చాలా మంచిగా వస్తుంది, అయినా కానీ నేను కెమెరాలో దిగాను. 300 ఇస్తున్నాను ఓన్లీ ఫోటోలకి. వాళ్ళు ఇస్తే, లేదంటే ఒక్కొక్క ఫోటో 40 రూపాయలు అంట, 2 ఫోటోలు తీసుకుంటాను. బట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం ఇంకా ఇప్పుడు రోతన్ పాస్ అనేసి ఒకటి ఉంటది ఇక్కడ, రోతన్ పాస్కి వెళ్తాం. సో అక్కడ ఇంకా చాలా బాగుంటది, పైకి వెళ్తాం అనమాట రోతన్ పాస్ అనేసి. వెళ్దాం పద. లొకేషన్ చాలా 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 బాగుంది. ఫోటోలు దిగాను నేను, వాడు ఇవ్వనండి అసలుకి. 37 ఫోటోలు 300 చాలా తక్కువ అన్నా, అసలు ఇవ్వం అది ఇది అంటే. కొంతసేపు బతిమలా అన్నా అన్న అన్న లేవన్నా అదన్నా ఇదన్నా ఏదో చెప్పాలి, ఇంకా తప్పదు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంకా కవర్ చేయాలా. సో అలాగా అదన్నా ఇదన్నా అని చెప్పి కవర్ చేశాను. ఫైనల్గా అయితే కూర్చొని ఆలోచించి ఇచ్చేసారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు నుంచి వ్యూ చూడండి, చాలా 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 బాగుంది. మనం ఇప్పుడున్నాము రోతన్ పాస్ దగ్గర. సో ఇక్కడ నుంచి ఇంకా 19 కిలోమీటర్లు ఉంది రోతన్ పాస్.
నా వెనక లొకేషన్ చూడొచ్చు మీరు ఎలా ఉందో. అసలు నెక్స్ట్ లెవెల్. నో మాటలు, నో ఇంకా నథింగ్ అనమాట. ఓన్లీ వ్యూ చూసి ఎంజాయ్ చేయటమే. ఏమంటారు? ఇంత కష్టపడి వీడియో చూస్తున్నాను, ఒక లైక్ కొట్టండి దీనికి చాలు. నాకు అంత మించి ఇంకేం వద్దు. మన బైక్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాము, ఎండ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కొంత దగ్గర వాటర్ వస్తున్నాయి అనమాట కొండలపై నుంచి. ప్యూర్ హిమాలయన్ వాటర్స్. నేను దగ్గర బాటిల్ కూడా తెచ్చాను, అది కూడా పట్టుకుందాం. అది నార్మల్ గా దొరకాలంటే 1000 రూపాయలు ఉంటది, బట్ ఇక్కడ మనకి ఫ్రీగా దొరికింది. అది కూడా చూపిస్తాను. సో ఇక పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి తిరిగిద్దాం పదండి. చలి మాత్రం ఫుల్ కొంచెం బాగుంది ఇక్కడ, పైన అయితే ఇంకా బాగుంటది. పదండి పదం. సో చూసుకుంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా బైకులు పోవటానికి లేవు. సో ఓన్లీ ఇవి ఉంటాయి కదా, బగ్గీస్ అంటారు దీన్ని, 4 వీలర్స్. సో అవి ఆ వాటితోనే వెళ్ళొచ్చు మనం పైకి వెళ్ళాలంటే. లేదంటే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. జనాలు అయితే చాలా మంది వచ్చేసారు. చల్లగా ఉంది. మనం ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఇంటర్నెట్ 0 అనమాట. సో ఇక్కడ అసలు నెట్వర్కే లేదు. సో వెళ్దాం పైకి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంది. సో ఇలా ఉంది మన బ్యాక్ సైడ్. చలి మాత్రం చంపుతుంది. ఒక కైండ్ ఆఫ్ డిగ్రీ చలి ఉంది. నాకు చెప్పలేను అది ఎంతో, ఎందుకంటే ఇంటర్నెట్ కూడా రావట్లేదు ఇక్కడ చూసి చెప్పడానికి. ఇక్కడ సరిగా హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనం. ప్రాపర్గా బ్రీతింగ్ కూడా రావట్లేదు అనమాట. చాలా 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 కష్టం ఉంది. దట్టు మనం కొండెక్కాలి మళ్ళీ. సో కొండెక్కుతూ ఇంత ఆల్టిట్యూడ్లో ఎవరైనా పేషెన్స్ లేదంటే హెల్త్ బాగలేని వాళ్ళకి అసలు చాలా 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 కష్టం ఉంటుంది. నేనైతే ఎక్కుతున్నా. పెద్ద పెద్ద కొండలు ఎక్కినాం. ఇదంతా చూద్దాం ఎంత దూరం పోగలుగుతాను. అంత దూరం ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒకరిని పోయేస్తా. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. సో కొండ అయితే ఎక్కాలి మనం. సో చూద్దాం. సో కొండ ఎక్కుతామో లేదో తెలియదు మనకి. సో నేనైతే ఎక్కుదామని పోతున్నా. వాటి మీద వెళ్ళాలంటే పైగా తీసుకెళ్ళి తీసుకొచ్చినందుకు 2000 అంట. అంత మనం ఎక్కడ కట్టగలదు, అంత డబ్బులు లేవు. అందుకే ఎక్కట్లేదు. సో నడుచుకుంటూనే పోదాం. ఒక 5 గంటలు అయినా పర్లేదు నిదానంగా. అరే వాటర్ బాటిల్ తేలేదు, నేను బైక్లో పెట్టొచ్చాను. వాటర్ బాటిల్ తీసుకురావాల్సింది. బట్ ఓకే వెళ్దాం పదండి. పైదాకా రాని వాళ్ళు అక్కడే మంచు కొంచెం ఉంది, అక్కడే ఆడుకుంటున్నారు. పైకి వచ్చే వాళ్ళు పైకి వస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు బగ్గి మీద వెళ్తున్నారు. మళ్ళా కొంతమంది చాలా కొంతమంది నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. సరే కష్టమైతే పడుతున్నాను, కానీ ఫలితం కళ్ళ ముందే ఉంది, కనపడుతుంది చూడండి. ఇంత మంచి లొకేషన్ ఉన్నప్పుడు ఈ మాత్రం నడవకపోతే ఎలాగా? ఆంధ్ర ప్రదేశ్. చూడండి వ్యూ ఇలా ఉంది. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగుంది. చాలా చల్లగా గాలి వస్తుంది. అది ఎంత చల్లగా అంటే ఒక -10 degrees గాలి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. లొకేషన్ మాత్రం కొంతసేపు ఇక్కడ కూర్చొని నేచర్ ఎంజాయ్ చేస్తా. తర్వాత పైకి వెళ్ళాలి, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. మనకి సాయంత్రం దాకా టైం ఉంది.
కుదిరినంత వరకు చేసుకొని పైకి వెళ్ళిపోదాం, చిన్నగా మళ్ళీ వద్దాం. దిగేటప్పుడు ఈజీ, ఎక్కేటప్పుడే కష్టం ఉంటుంది. అసలు బ్రీతింగ్ అయితే అస్సలు రావట్లేదు, చాలా 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 కష్టంగా ఉంది. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, పేషెంట్లు ఉంటారో, కొంతమంది బాగాలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు అలా బైకుల మీద వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో చూస్తే అలా బైకుల మీద వెళ్తారు అనమాట. అలా వెళ్ళడానికి ట్రై చేయండి, బెటరు. సో నాలాగా ఎక్కాలంటే ఎవరైనా ఫ్రెండ్స్తో బ్యాచ్తో వస్తేనే ఇలా ఎక్కండి, దట్ ఈస్ బెటర్. లొకేషన్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. చూసుకుంటే మనం యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళాలి, రూతాన్ పార్క్స్ అనేసి. అక్కడ ఫుల్ స్నో మంచిగా ఉంటుంది, బట్ అది ఈరోజు క్లోజ్ ఉందంట. అక్కడ ఫుల్ స్నో పడుతుందంట, రోడ్డు పోవటానికి లేదంట. సో క్లోజ్ చేశారు, వెళ్ళటానికి లేదు అంటున్నారు. అక్కడ పైన కనబడుతుందా, అక్కడ పైన రూతాన్ పార్క్స్. బట్ ఇదంతా మంచే, అక్కడ పోయినా అదే ఉంటుంది. కాకపోతే అక్కడ కొంచెం మంచిగా ఉంటుంది, బట్ బ్యాడ్ మూమెంట్. చేసేదేం లేదు, చూద్దాం. సెకండ్ అడుగుతా ఇన్ఫర్మేషన్. 2 డేస్లో ఓపెన్ అవుతుందంటే 2 డేస్ ఇక్కడే ఉండి వచ్చేటట్టు చూస్తాను. అండ్ ఇక్కడ చూడండి, హిమాలయాస్ నుంచి ప్యూర్ వాటర్ అనమాట అవి. చాలా 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 బాగుంటాయి. చూసుకుంటే చార్ట్ తీసుకున్నాను, 50 రూపాయలు అంట. సో రూతాన్ పార్క్స్కి లేదంట, కానీ 14 కిలోమీటర్ ఉంది, నడుచుకుంటూ పోతే పోవచ్చు అని చెప్తున్నారు. సో మనం ఇది కొంచెం తిని నడుచుకుంటూ పోదాం, ఏదైతే అదేంది చూద్దాం. 14 కిలోమీటర్లే కదా, మహా అయితే ఒక 2 గంటలు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. సో వెళ్తాను పైకి, అక్కడక్కడ ఆగి ఆగి చిన్నగా పైకి వెళ్తాను. 14 కిలోమీటర్ ఇక్కడ నుంచి, ఇంత పైన ఆల్టిట్యూడ్. అన్ని చాట్కి నా దగ్గర డబ్బులు లేవు, యాక్చువల్గా ఆన్లైన్లో ఉన్నాయి. ఇక్కడేమో సిగ్నల్ అసలు రావట్లేదు, 0 సిగ్నల్ అనమాట. వాడు అడిగాడు, భయ క్యాష్ లేవు భయ, ఆన్లైన్లో ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు అంటే, సరేలే నెంబర్ తీసుకుంటా, తీసుకో కింది పోయి చేయి అనేసి ఇప్పుడు ఊరికి ఇచ్చాడు. సో అది మాత్రం నిజం గ్రేట్, ట్రస్ట్గా 50 రూపాయలు ఇవ్వడం గ్రేటు. సో కిందికి వెళ్ళి చేసేద్దాం, అంతే. పైన ఏది దొరికితే అదే అమృతం, అంతే. ఇంకా చూసుకుంటే స్నోతో ఇలా ఫుల్గా ఆడుకోవచ్చు, మంచి పడుకోవచ్చు. 2 అవుతుంది రా బాబు టైం, ఇంకా పైకి వెళ్ళాలి 14 కిలోమీటర్లు. తొందరగా 14 కిలోమీటర్ నడుద్దాం అనుకుంటున్నా గైస్. తెలియదు ఏమైందో, లేదంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఖాళీ ఉంటారు, రేపు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి నడుచుకుంటా 14 కిలోమీటర్ వెళ్ళటమే. రేపు 10 కల్లా ఇక్కడ ఉండి అది బెటర్ అనుకుంటున్నాను, బట్ తెలియదు, చూద్దాం. చాలా 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 చలిగా ఉంది. కొంచెం దూరం కూడా ఎక్కలేకపోతున్నాం, అలాంటిది ఇంక ఇక్కడ కొండేం ఎక్కాలో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. నా ముందు ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇలాంటి వ్యూ కాడ కూర్చొని మంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నుంచి జారదామంటే జారట్లేదు, ఇది ఇది జారట్లేదురా బాబు. చూడండి, అక్కడ దగ్గర జారుకుంటూ వచ్చాను, కానీ అది జారట్లేదు. కొంతమంది అయితే ట్రెక్కింగ్ చేస్తున్నారు, ఎక్కే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాను వాళ్ళు ఎమ్మటి ఎక్కుదాం అనేసి. అంత ఈజీగా అయితే గివ్ అప్ ఇవ్వను, చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఎక్కుతానా లేదా అని తెలుస్తుంది. లెట్స్ గో. చూస్తే ఇలా ఎక్కడానికి ట్రై చేస్తాను నేను, జారిపోతే మాత్రం డైరెక్ట్ కిందికి వెళ్దాం. బట్ ఓకే, ఎక్కొచ్చు, మరి అంత బ్యాడ్ ఏం లేదు. ఒక ఎండ్కి వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆ నేల దగ్గరికి వెళ్ళిపోదాం ఫటాఫట్. అమ్మా, చాలా తీవ్రంగా ఉంది, అర్థం కావట్లేదు ఎక్కగలనా లేదా అనేసి. చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వాటర్ ఫాల్స్
బాగున్నాయి కదా. కొంచెం ఎక్కడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రాపర్ గా బ్రీత్ లేదు, నా కాడ వాటర్ బాటిల్ లేదు, ప్రాపర్ హైకింగ్ ఎక్విప్మెంట్ లేదు. అబ్బా తూలు తీరిపోతారా బాబు. అబ్బా ఇంకా చూడండి పైన మబ్బు కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. కొంచెమే ఎక్కా నేను, జస్ట్ మహా అయితే ఒక 300 నుంచి 200 మీటర్లు. అబ్బా 14 కిలోమీటర్లు ఎక్కడం చాలా 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 కష్టం అండి బాబు. యాక్చువల్గా ఇదంతా బైక్ అలో చేస్తారు, బట్ బైక్ ఇప్పుడు ఎందుకో లేదంట. చూద్దాం. ఎనీహౌ నేను పైకి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నాను. టైం అన్ని సహకరిస్తే వెళ్తాము, లేదంటే లేదు. నాకు ఇటు పక్క నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూడవచ్చు ఎలా ఉందో. చాలా బాగుంది, మంచి గాలి వస్తుంది, చల్లగా వెళ్ళొచ్చు చిన్నగా. కాకపోతే ట్రెక్కింగ్ చేసుకుంటూ, బట్ టైం పట్టింది. టైం టేకింగ్ ప్రాసెస్. టైం ఇప్పుడు 2 అవుతుంది, నేను వెళ్ళే లోపే 5 అవుతుంది. 5ంటికి మళ్ళీ ఆడ 1 గంట 6 మళ్ళీ దిగి. సో నాకు తెలిసి ఎందుకో కుదరదు అనిపిస్తుంది, బట్ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను షార్ట్ కట్లో ఎక్కడానికి ట్రై చేస్తున్నాను, ఒక్కొక్క మెట్టు లాంటిది. వెనక లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది కదా, హైలైట్ రా బాబు. సో ఇదిగో ఇది చూసుకుంటే ఇది లేత మంచు చూడండి, వాటరు మంచు రెండు ఇప్పుడిప్పుడే మంచులా ఫామ్ అవుతుంది. లేత మంచు అనమాట. ఓ మై గాడ్, బట్టలు మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నాను, బట్ ఇది బాగుంది. దారి చేస్తున్నాం మనం, దారి. ఎవరైనా వస్తే ఇలాంటి సుల్ల పనులు మాత్రం చేయమండి. మంచిగా వ్యూ చూసేసి ఎంజాయ్ చేసేసి పోండిరా బాబు. సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇలా జారటానికి ట్రై చేస్తున్నాను, జారుతున్నా లేదా చూద్దాం. నాకున్న కొంత సబ్స్క్రైబర్స్ లో వాళ్ళ కోసమే ఈ స్నో అమ్మా. బట్ చాలా బాగుందిరా బాబు, పడుకోవచ్చు ఇలా కొంతసేపు. ఇంకోసమే ఇది. పడుకొని వ్యూ ఎంజాయ్ చేద్దామా కొంతసేపు. ఈ స్నో ఇనీషియల్ గా కొంచెం మట్టి ఉంది, తర్వాత మంచి స్నో వస్తుంది అనమాట. చూసుకుంటే చాలా పైకి వచ్చేసాము, ఆల్టిట్యూడ్ చాలా 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 లో ఉంది. నా వల్ల కాదు, ఇంకా ఇదే టాప్ వ్యూ. ఎలా ఉంది? సో ఇంత మించి పైకి పోలేమమ్మా. చూడండి ఎంత పైకి వచ్చానో. అబ్బా ఎవ్వరు లేరు ఇక్కడ, చూడండి నేను ఒక్కనే వచ్చాను ఎంత పైకి. సో వెళ్ళిపోతాను ఇంకా. ఇక్కడ జారేది ఉంది, కింద దాకా జారవచ్చు ఒకేసారి. ఇట్లా పోవాల్సింది. అరే టర్నింగ్ ఈడిపోట్ చేత. ఇక్కడ జారేది ఉంది, జారుదా. అయిపోయిందిరా ఇంకా బాబు.
ఇంతే అమ్మా, ఇది చాలే. మనం ఎంతలా వీడియోలు తీసామంటే స్టోరేజ్ కూడా అయిపోయింది నా దాంట్లో. అందుకని ఇంక వీడియోలు ఇప్పుడు పైకి వెళ్ళకుండా ఆపేద్దాం అనుకుంటున్నాను ఇక్కడతో. కనుక్కొని రేపు ఓపెన్ ఉంటే రేపు రావాలి, లేదు ఎల్లుండి ఓపెన్ అవుతుందంటే ఇక్కడే ఉండి 2 రోజులు సో వద్దాము. ప్లాన్ అయితే చేద్దాం దానికి. సో ఫైనల్ ఒకసారి లొకేషన్ చూడండి. ఇది లొకేషన్ చాలా 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 బాగుంది. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను, లేదంటే రూమ్కి వెళ్ళి ఒక వీడియో చేసేసి ఎండ్ చేస్తాను. సో వీడియో అంతా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి స్నోతో వస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చూసుకుంటే వెళ్తున్నా నేను. ఇంకా వెళ్తున్న దారిలో బండి మధ్యలో పక్కగా ఆపాను. సో నా ముందు ఒక లొకేషన్ ఉంది, అది చూపిస్తా చూడండి. ఫస్ట్ నా వెనక లొకేషన్ చూడండి, ఇప్పుడు నా ముందు లొకేషన్ చూడండి. వాటర్ ఫాల్స్ చాలా 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 బాగున్నాయి కదా. డైరెక్ట్ పైన కొండలో నుంచి అక్కడ మంచు కరుగుతూ కారుతున్న వాటర్ ఫాల్స్ ఇవి. సో మనం వెళ్ళి ఒక్కసారి వాటర్ పడతాము, ఎలా ఉంటాయో చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకుంటే పైన కొండలో నుంచి డైరెక్ట్ హిమాలయ వాటర్. బయట కొనాలంటే వేలలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రీగా పోతున్నాయి, మనం జస్ట్ డబ్బా తెచ్చి పట్టుకోవటమే. చాలా 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 చల్లగా ఉన్నాయి, ఐస్ వాటర్ లాగా ఉన్నాయి అన్నమాట. Oh my God! చూడండి, ఈ బాటిల్ బయట కొనాలంటే వేలల్లో ఉంటది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఫ్రీ. అదే హిమాలయాస్, అందుకే రాండ్రా బాబు అనేది.